ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 70వ భాగం 21:10-20. నారద మహర్షికి నారాయణ మహర్షి ఉన్నటువంటి దేవీలలో ఉన్నటువంటి విభాగాలన్నీ వివరిస్తూ ఇప్పుడు షష్ఠీదేవి గురించి చెబుతున్నాడు. అడిగాడు అంతే చెప్తాడు. నారద విను, ప్రకృతి మాతలో 6వ అంశగా అవతరించింది కనక షష్ఠీదేవి అన్నారు. ఈవిడ శిశువులకు బాలబాలికలకు అధిష్టాత్రి, బలవర్ధని, విష్ణు మాయాస్వరూపిణి, మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధ, స్కందుడి భార్య, ఆయుప్రద, బాలబాలికలకు పెంపుడు తల్లి, రక్షణకారి, యోగమాయా రూపంలో పురిటింట శిశువుల పక్కన ఉంటుంది. ఆవిడ పూజా విధానం తెలుసుకోదగింది. స్వయంభువ మనువుకి ప్రియవ్రతుడనే కొడుకు ఉన్నాడు. యోగీంద్రుడు చాలా కాలం వివాహం చేసుకో తపస్సుకే అంకితమై చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద మాలినీదేవిని వివాహం చేసుకో ఎంతకీ సంతానం లేదు. కశ్యపుడు వచ్చి పుత్రకామేష్టి జరిపించాడు. దంపతులకు ఇష్టిఫలంగా చెరువును ఇచ్చాడు. అది భుజించాక మాలినీదేవి గర్భం ధరించి 12 ఏళ్ళు మోసి బంగారం లాంటి బిడ్డను ప్రసవించి అందంగానే ఉన్నాడు. కానీ మృత శిశువు కళ్ళు తేలేశారు. దంపతులు బంధుగణం రోధించారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్ఛపోయి మృత శిశువుని తీసుకొని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకొని ఆ అడవిలో దారుణంగా విలపించి ప్రాణాలు పరిత్యజించటానికైనా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును ఖననం చెయ్యటానికి చెయ్యలేకపోయాడు. తన జ్ఞానయోగమంతా ఎటుపోయిందో శోకాతురుడయ్య. అంతలో ఒక దివ్య విమానం కోటి సూర్య కాంతులతో కనిపించి అందులోంచి తెల్లని వస్త్రాలతో పుష్పమాలికలతో తేజోమండలంలాగా వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనమిచ్చి రాజు శిశువుని దించి లేచి నమస్కరించాడు, స్తుతించాడు, పూజలు చేసి మహాదేవి ఎవరి ఇల్లాలివి, ఎవరమ్మాయివి, స్త్రీరత్నంలాగా కనపడతాం. అందుకని నాకు ఆ పేరు ప్రియవ్రత. నేను దేవసేనుడు. దేవదానవ యుద్ధంలో నేను దేవసేనకు జయం సమకూరుస్తా అంటే దేవ సైన్యానికి అన్నమాట. అందుకని నాకు ఆ పేరు. నేను బ్రహ్మదేవుడి మానస పుత్రిక. స్కందుడి గారికి ఇచ్చే వివాహం చేశా. మాతృకలలో సుప్రసిద్ధ ఆది పరాశక్తి 6వ అంశగా అవతరించి ఈ శివశక్తి మాతృకలని శ్రీశైలంలో దాంట్లో అదేమిటే ఇంకో ఆలయం త్రిపురాంతకం గుళ్ళో ఉంటాయి. స్కందుడికి వివాహం చేశారు. మాతృకలలో సుప్రసిద్ధను ఆది పరాశక్తిలో 6వ అంశ కనుక షష్ఠీదేవి అంటారు. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తా, ప్రియులకు ప్రియురాండ్రను ఆనందిస్తా, దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తా. సుఖ దుఃఖాలు, భయ శోకాలు, శుభ అశుభాలు, సంపద్విపత్తులు అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే దొరుకుతాయి. ఒకరు బహుపుత్రులయ్యేది, ఒకరు వంశహీనులయ్యేది కర్మఫలం. కొందరికి మృత శిశువులు లభించిన, కొందరికి చిరంజీవులు కలిగిన కర్మ విపాకమే. గుణవంతులు, గుణహీనులు, రూపవంతులు, కురూపులు, అంగవికలులు, బహుభార్యావంతులు, భార్యా విహీనలు, ఆరోగ్యవంతులు, రోగపీడితులు అందరి కర్మ ఫలస్వరూపులు. అంచేత కర్మ అన్నిటికంటే గొప్ప, అన్నిటికంటే బలీయం.
ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే మృత శిశువుని చేతుల్లోకి తీసుకొని లీలగా పునరుజ్జీవుణ్ణి చేసి బాలుడి ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతులు వెదజలి ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి ఆనందం నుంచి తేరుకోలేకపోతుడు. దేవసేన ఆ బాలకుడితో సహా విమానం ఎక్కాయి. బయలుదేరబోయి రాజు తేరుకొని మరొక్కసారి ఆ మహాదేవుని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పాడు. ప్రియవ్రత, నువ్వు ముల్లోలోకాలోకి రాజు, స్వయంభువ మనువు పుత్రుడు కనుక సకల లోకాల్లోనూ నా పూజలు జరిపించి నువ్వు చెయ్యి అలా అయితేనే నీకు కులవర్ధనుడైన పుత్రుణ్ణి ఇస్తా. విన్ని ఇతడు సువ్రతుడనే పేరుతో గుణవంతుడు పండితుడు అవుతాడు. ఇతడు నారాయణ కళ జాతిస్మరుడు యోగీంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరి నమస్కారాలు అందుకుంటాడు. 1,00,000 మదపుటేనుగుల బలం పొందుతాడు. పండితులకు ఆప్తుడవుతాడు. యోగులకు, జ్ఞానులకు, తపస్సులకు సిద్ధప్రతుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వసంపత్ప్రదుడుగా వెలుగొందుతాడు. పూజలు జరిపిస్తానని దేవసేనకి మాట ఇచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుడిని తీసుకొని దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయి రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తెచ్చాడు. మాలతీదేవి బంధువర్గానికి, అమాత్యులు పరివారాలకి, ప్రతి ప్రజానీకానికి జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పి అందరూ సంతోషించారు. పండగ ఉత్సవం జరిపారు. అప్పటి నుంచి ప్రతి నెల శుక్ల షష్ఠి నాడు ఇంటింట మహోత్సవాలు, షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించి పురిటిళ్లలో 6వ రోజు, 11వ రోజు అన్నప్రాసన రోజు ప్రతి శుభకార్యమప్పుడు షష్ఠీదేవి పూజలు జరుపుతారు. రాజు తాను స్వయంగా చేస్తున్నాడు. సౌధమ శాఖోక్తంగా ధ్యాన పూజా విధాన స్తోత్ర మంత్రాలు ఏర్పడ్డాయి. ధర్ముడు నాకు ఉపదేశించాడు. నేను నీకు చెబుతున్నా, నారదా వింటున్నావా? సాలగ్రామంలోనూ మంగళ కలశంలోనూ వటవృక్షం మూలను గోడ మీద బొమ్మ గీసి గాని బొమ్మ చేసి గాని షష్ఠీదేవిని ఆవాహన చెయ్యాలి, ధ్యానించాలి. సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసౌ శ్వేతచంపకవర్ణాభం రత్నభూషణభూషిత పవిత్ర రూపాం పరమం దేవసేనాం పరాం భజే. ఖమ్మం పుష్పాలతో పూజించాలి. షోడశోపచారము శ్రద్ధగా చెయ్యాలి. నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహ అనేది మూలమంత్రం. ఈ హస్తాక్షరిని యథాశక్తిగా జపించాలి. 1,00,000 సార్లు జపిస్తే అపుత్రకులకు పుత్రవంతులవుతారు. ఇది బ్రహ్మదేవుడి వరం. ఇక స్తోత్రం ఏమిటంటే నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై సృష్ట్యై షష్ఠ్యై దేవ్యై నమో నమః షష్ఠ్యై షష్టాంశరూపాయై సిద్ధాయై నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠ్యై దేవ్యై నమో నమః సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠ్యై దేవ్యై నమో నమః కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణ ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మ దేవరక్షణకారిణ్యై షష్ఠ్యై దేవ్యై నమో నమః శుద్ధ సత్వస్వరూపాయై వందితాయై నృణాం వద హింసా క్రోధ వివర్జితాయై
షష్ఠీదేవ్యై నమో నమః. ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి పరేశ్వరి మానం దేహి జయం దేహి ద్విషో దేహి జహి మహేశ్వరి. ధర్మం దేహి జయం దేహి ద్విషో దేహి ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యై నమో నమః. దేహి పూజాం భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః. నారద ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు షష్ఠీదేవి అనుగ్రహ పాత్రుడయ్యాడు, యశస్వి అయ్యాడు. అతడి పుత్రుడు ఆయుష్మంతుడు, బలవంతుడు, యశస్వంతుడు, పరిపాలన దక్షుడు అయ్యాడు. ఈ స్తోత్రాన్ని 1 ఏడాది పాటు పఠించిన విన్న అపుత్రకులకు పుష్పాయుష్మంతుడు కలుగుతాడు. ఏడాది పాటు పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవాళ్ళ పాపాలు తొలగిపోతాయి. గొడ్రాలికైనా బిడ్డలు కలుగుతాయి. బిడ్డలు అనారోగ్యంగా బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు నెలనాళ్లలో ఆరోగ్యం చేకూర్చుకుంటారు. ఇది 46వ అధ్యాయంలో 73 శ్లోకాల భావం. మంగళ చండీ వృత్త. నారదాయిక మంగళ చండీ వృత్తాంతం కళ్యాణాలు మంగళాలు కలిగించడంలో అత్యంత సమర్థ. కనక మంగళ చండీ అనే పేరు. మంగళుడు ఆవిర్భవించి అభిష్టాలు పొందారు. అప్పటి నుంచి ఏ పేరు వచ్చిందని కొందరు. మనువంశంలో పుట్టిన మంగళ మహారాజు ఆరాధించి సప్తద్వీపాధరాధిపతి అయ్యాడని, అంచేత మంగళ చండి అయ్యిందని ఇంకో కథ. ఎవరు ఏం చెప్పినా ఒక్కటి మాత్రం నిజం. ఆవిడ దుర్గా మూల ప్రకృతి మూర్తి భేదంతో అలా విలసిల్లింది. కృపారూపిణి, స్త్రీలకు ఇష్టదేవత. ఆదిలో శంకరుడు ఆమెను ఉపాసించాడు. త్రిపురాసుర సంహారం చెయ్యబోతూ బ్రహ్మదేవుడి ఆపదేశం మేరకు మంగళ చండీ పూజ నిర్వర్తించాడు. రణరంగంలో ఆ రాక్షసుడు వేసిన శస్త్రాస్త్రాల ధాటి నిలబడలేక శివుడి రథం ఆకాశం నుంచి నేలకు కూలిపోతుంటే మంగళ చండి ప్రత్యక్షమై అభయమిచ్చి, నువ్వు వృషవాహనుడివి, సర్వేశ్వరుడు, నేను యుద్ధశక్తి స్వరూపం, నీ వెంట ఉన్న అధైర్యం వద్దు, శత్రువును సంహరించని ప్రోత్సహించి అంతర్ధానం చేసి శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి అందించిన బాణంతో త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా చేశారు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. మనువులు, మానవులు, ఋషులు, మునులు స్తుతించారు. శంకరుడు భక్తి సంబరుడయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఆశీర్వదించి వెళ్ళారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడై ధౌత వస్త్రాలు ధరించి వచ్చి మంగళ చండీ పూజ శ్రద్ధాభక్తులతో చేశాడు. మంగళ కలశం పెట్టి అమ్మవారిని ఆవాహన చేశాడు. వివిధ పూజా ద్రవ్యాలతో, నైవేద్యాలతో, జంతు బలులతో, షోడశోపచారాలతో, నృత్య గీతాదులతో, మంత్రధ్యాన స్తోత్రాలతో మహోత్సవంగా, మహోన్నతంగా, మహోద్ధృతంగా పూజలు చేశారు. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళ చండికే హుం హుం హట్ స్వాహ అనేది ఏకవింశాక్షర మహామూల మంత్రం. ఇది భక్త కల్పద్రవం. 10 లక్షలు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఇక ధ్యాన శ్లోకాలు. దేవీం షోడశవర్షీయాం శశ్వసుస్థిర యౌవనాం బింబోష్టిం సదతిం శుద్ధాం శరత్పద్మనిభానన శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపద సంసార సాగరే ఘోరే జ్యోతిరూపం సదా భజ. అవి పఠించి మూలమంత్రంతో పూజ చెయ్య. శంకరుడు చేసిన స్తోత్రం సర్వవేద సమ్మతం. యథాతథంగా గ్రహి. రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే హరికే విశదాం కాజి రాసే హర్షమంగళకారికే హర్షమంగళ దక్షే చ
హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సదాం మంగళే దేవి సర్వేషాం మంగళాలయే పూజ్యే మంగళవారీ చ మంగళాభీష్టదాయకే పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతం మంగళాధిష్టాతృదేవి మంగళానాంచ మంగళే సంసార మంగళాధారే మోక్ష మంగళదాయి సారే చ మంగళాధారే సారే చ సర్వకర్మణ ప్రతి మంగళవారీ చ పూజ్యే మంగళ సుఖప్రది. ఆ పైన ప్రతి మంగళవారం ఈ మంగళ చండికా పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రపత్తులు చాటుగా మొదట పూజ చేసి శివుడు చేశాడు. రెండవ పూజ మంగళుడు అంటే మంగారక గ్రహం, మూడవ పూజ మంగళ మహారాజు, నాలుగవ రోజు ప్రతి మంగళవారం దేవతా స్త్రీలు చేస్తున్నారు. ఆ పైన మానవులు కూడా చేస్తున్నారు. ఈ మంగళ చండికా స్తోత్రాన్ని విన్నా చదివినా సకల శుభాలు కలుగుతాయి. పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. కుటుంబం మంగళప్రదంగా కళకళలాడుతుంది. మానసాదేవి పూజ. నారదా షష్ఠీదేవి మంగళ చండికల ఉపాఖ్యానాలయ్యాయి. మానసాదేవి వృత్తాంతం ఇక చెబుతున్నా. ఆవిడ కశ్యప ప్రజాపతి కూతురు, మానసపుత్రి. అంచేత మానసాదేవి మహాయోగేశ్వరి, పరాత్పరుణ్ణి నిరంతరం తన మనసులో నిలుపుకుంటుంది. అలా కూడా సాధకనేము నామధేయం. ఆత్మారామ వైష్ణవీ సిద్ధయోగి. 3 యుగాల పాటు కృష్ణుడి కోసం తపస్సు చేసింది. మహాతపోనియమనిష్టలు కారణంగా ఆవిడ శరీరంలో శైథిల్యం, వర్ణ వైక్లభ్యం జరిగాయి. అది గమనించి కృష్ణుడు చమత్కారంగా జరత్కారు అనే పేరు పెట్టారు. జరత్కారు శరీరంచా దృష్ట్వా యత్ క్షీణమీశ్వరః గోపీపతిర్నామ చక్రే జరత్కారు రుతి ప్రభు. కృపానిధి శ్రీహరి మానసాదేవి అభీష్టం తీర్చారు. తాను స్వయంగా పూజ చేసి తక్కిన వాళ్లతో పూజ జరిపించారు. స్వర్గాది లోకాలన్నిటా పూజ జరిగాయి. ఆ సుందరీమణిని అందరూ గౌరిగా గౌరవర్ణంలో ఉంటుంది కనుక ఆరాధించి జగద్గౌరి అనే పేరు స్థిరం. కొంతకాలానికి శివుడికి శిష్యురాలై ఆ పైనుంచి శైని అనే పేరు వచ్చింది. శైవి అది మొదటి నుంచి విష్ణు భక్తురాలు కనుక వైష్ణవే. పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసిన పాముల ప్రాణాలను కాపాడింది కనుక నాగేశ్వరి, నాగభగిని అనే పేర్లు వచ్చాయి. ఎంతటి విషాన్నైనా విరిచివెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నది కనుక విషహర అనే బిరుదు పొంది. హరుడి నుంచి సిద్ధయోగం పొందింది కనుక సిద్ధయోగినై. మరణించిన వాళ్ళని బ్రతికించగలదు కనుక మృత సంజీవని అయి. అస్థీకుడని మునీంద్రుడికి కన్న అస్థీక మాత, మహాతపస్విని, మహాజ్ఞాని. జరత్కారుడనే మహామునీంద్రుడి ఇల్లాలై కనుక జరత్కార ప్రియా. ఇలా మొత్తం 12 పేర్లున్నాయి మానసాదేవి. హరిద్వారంలో రోప్వే మీద వెళ్తే మానసాదేవి గుడి వస్తుంది. జగత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగిని, వైష్ణవీ నాగభాగిని, శైవీ వాగేశ్వరీ తథా జరత్కారు ప్రియాస్తీక మాతా విషహారేతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజిత. ఈ 12 పేర్లతో పూజాకాలంలో పఠించిన వాళ్ళ వంశ ఉద్భవులకు పాముల పెట్ట మీద పడుకున్న సర్ప భయం ఉండదు. 10 లక్షల సార్లు పఠిస్తే స్తోత్ర సిద్ధికడు. అది కలిగించందంటే అతడు మహావిషాన్ని తిని జీర్ణించుకోగలడు. పాములను అలంకరించుకోగలడు. నాగేంద్రుడి మీద నడుం వాల్చగలడు. నాగవాహనుడు, నాగాసనుడు, నాగతల్పుడు కాగలడు.
జన్మ ముగిసిన తరువాత సరాసరి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో రాత్రి పగలు విందు వినోదాలతో క్రీడించగల. 47వ అధ్యాయంలో 58 శ్లోకాల భావం చెప్పాము. ఈ మానసాదేవి ధ్యాన శ్లోకాలు సామవేద ఉక్తాలు. పూజా విధానం మూలమంత్రం కూడా ఉంది. శ్వేత చంపకవర్ణాభం రత్నభూషణభూషితాం వహ్నిశుద్ధాం సుఖాధానాం నాగయజ్ఞోపవీతిని మహాజ్ఞానయుతాం తాం చ ప్రవరజ్ఞానినాం వరాం సిద్ధాధిష్టాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే. అలా ధ్యానించి పుష్పచందనాదులతో పూజించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ అనే మూలమంత్రాన్ని ఏకాగ్ర చిత్రంతో జపించాలి. 5 లక్షలు జపం చేస్తే మంత్రసిద్ధి అవుతుంది. కలిగిందంటే అతడు సిద్ధుడైనట్టు. అతడికి మహా విషం కూడా అమృతమే అయిపోతుంది. సాక్షాత్తు ధన్వంతరిగా లెక్కేస్తారాయి. సంక్రమణం రోజు కానీ ప్రతి నెల పంచమి నాడు కానీ గూఢ మందిరాల్లో కూర్చొని ధ్యాన ఆవహన షోడశోచ ఉపచారంగా మానసాదేవిని అర్చించి ఈ మూలమంత్రం జపించాలి. ఆ పైన జలబలి ప్రదానం జరగాలి. అలా చేసిన వాళ్ళకి ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. సత్కీర్తి కూడా వస్తుంది. మానసాదేవి కథ. నారదా, ఇప్పుడు ఇంకా ఆవిడ కథ ఏమిటో చెబుతావి. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్ప భయాక్రాంతులయ్య. మహామునీశ్వరుడు కశ్యపుణ్ణి శరణు వేడ. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సాయంతో వేదాల నుంచి బీజాక్షరాలు మంత్రాలు సృష్టించాడు. వాటికి అధిష్టాన దేవతగా చతుర్ముఖుడు మానసాదేవిని సృష్టించాడు. ఆవిడ సద్యో యౌవనం పొంది శివుడి మందిరానికి వెళ్ళి భక్తితో పూజించి శంకరుణ్ణి స్తుతించి 1000 ఏళ్ళు సేవలు చేశాడు. శివుడు అక్కడే అసలే అసుతోషుడు, అంటే వెంటనే సంతోషించి కోరికని తీర్చేటువంటి వాడు బోళాశంకర్. మనకు మనసకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపచేసి లక్ష్మీ మాయా కామ బీజాక్షరాలతో కృష్ణాయ స్వాహ అనే మంత్రారాజాన్ని ఉపదేశించాడు. పూజా పునశ్చర్యాదులన్నీ చెప్పి పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చెయ్యమని ఆజ్ఞాపన చేశారు. మానసాదేవి 3 యుగాలు నిష్టగా తపస్సు చేసి కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకల జన పూజిత అవుతావని వరమిచ్చాడు. ప్రథమ పూజ తానే చేశాడు. 2వ పూజ శంకరుడు. ఆ పైన కశ్యపుడు, దేవతలు, మునులు, మనువులు, నాగజాతి వాళ్ళు, మానసాదేవి మానవ జాతి వాళ్ళు కూడా అందరూ పూజించారు మానసాదేవిని. త్రిలోక వందిత అయి కశ్యప ప్రజాపతి జగత్కారు మునీంద్రుడికి ఈ మహామహిమ మానసాదేవిని కన్యాదానం చేశాడు. అయాచితంగా లభించిందని బ్రాహ్మణుడికి ఆజ్ఞ అని మునీంద్రుడు బ్రాహ్మణుడు కాదనకుండా తీసుకున్నాడు ఆమెను. ఇద్దరికి వివాహం జరిపించి కశ్యపుడు తపస్సుకు వెళ్ళాడు. ఒకనాడు పుష్కర క్షేత్రంలో మర్రి చెట్టు నీడలో పరమనైష్ఠికుడు జగత్కారు తన మానసాదేవి ఒడిలో తన అన్ని నిద్రాదేవతను ఆవాహన చేసుకొని తల ఆంచి నిద్రాదేవతను ఆవాహన చేసుకొని గాఢంగా నిద్రపోయి కొంతసేపటికి సూర్యుడు అస్తమింపబోతున్నాడు. సాయం సంధ్యా సమయం దగ్గరకు అప్పుడు లేచి సంధ్యావందనం చెయ్యకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుందే ఎలా అని మనసాదేవి కళబడబడి అకృత్వా పశ్చిమాం సంధ్యాం నిత్యాం చైవ ద్విజన్మనాం బ్రహ్మహత్యాధికం పాపం లభిష్యతి పతిర్మమ న ఉపదిష్టది యః పూర్వం న ఉపాస్తేయస్తు పశ్చిమాం స సర్వత్రాసు విచిత్యం బ్రహ్మహత్యాధికం లభేత్. బ్రాహ్మణుడికి ప్రాతస్నానం, సంధ్యావందనాలు నిత్య విధులు.
అవి చెయ్యకపోతే బ్రహ్మహత్యా పాతకం. ఇక కర్మాచరణకు వాడు పనికి రాడు, అశుచైపోతాడని వేదం చెబుతోందని అన్ని జ్ఞాపకం తెచ్చుకుంది. మానసాదేవి ఇవన్నీ గుర్తించి భర్తను బ్రహ్మహత్యా పాతకానికి బలి చెయ్యకుండా నిద్రాభంగం కలిగించిన పాపానికి తాను ఒడిగట్టడమే మేలనుకుంది. అనుకోవడమే జరత్కారువుని నిద్ర లేపింది. మహానుభావుడు చాటి చెత్తంత ఎత్తు ఎదిగాడు. సాధ్వి, ఆదమరి సుఖంగా నిద్రపోతన ఎందుకు నిద్రాభంగం కలిగించావు? భర్తకు అపకారం చేస్తే నోములు, వ్రతాలు, దాన ధర్మాలు ఇవన్నీ నిష్ఫలాలవుతాయి. భర్తను పూజిస్తే కృష్ణ పరమాత్మను పూజించినట్లే. ప్రతి పతివ్రత వ్రతం కోసమే స్త్రీలకు భర్త రూపంలో శ్రీహరి స్వయంగా లభిస్తాడు. స్త్రీలు చేసే దాన ధర్మ యజ్ఞ తీర్థ స్నాన వ్రత తపో దేవపూజ సత్య ఉపవాసాది అన్నీ కలిపిన 10 సేవా ఫలంలో 16వ వంతు కూడా సాటి కాదు. భారతదేశంలో 10 సేవా పరాయణగా జన్మ గడిపిన ఇల్లాలు భర్తతో సహా వైకుంఠానికి వెళ్ళిపోతుంది, బ్రహ్మలోకానికి చేరు. అప్రియం చేసిన పలికిన కుంభీపాకంలో ఆచంద్రార్కం నరకయాతనలు పడుతుంది. మరుజన్మలో స్వతీపుత్ర రహితంగా పుడుతుంది. జరత్కారుడి కోపం చూసి మానసాదేవి గడగడల మాట రాల. స్వామి, సంధ్యాలోప సమయంగా నిద్రలేపి దుష్టురాలిని మన్నించ. శృంగార ఆహార నిద్రాభంగాలు చేసినవాడు కాలసూత్ర నరకానికి పోతారని తెలిసి అయినా సాహసించా శాంతించు అని వేడుకొంది. పాదాలపై పడి వల్ల ఏడ్చి అయినా జరత్కారుడు శాంతించల. శపిస్తానంటూ కమండోలక చేతిలో తీసుకోబోయా. సూర్యభగవానుడు సంధ్యాదేవి సహితుడై ప్రత్యక్షమై వినయంగా భయంగా పలికాడు. మునీంద్ర, సూర్యాస్తమయం చూసి ధర్మలోప భయంతో నిన్ను నిద్రలేపింది ఈ సాధ్వి నీ సుఖాన్ని పాడు చేద్దామని ఉద్దేశంతో కాదు. క్షమించ. ఆమె పక్షాన నేను శరణు వేడతా. బ్రాహ్మణుల హృదయం వెన్నలా ఉంటుందట. వాళ్ల కోసం కోపం క్షణికమట. ఆ క్షణంలో జగత్తును భస్మం చేసేయగలరట. మళ్ళీ సృష్టించను కూడా గలరట. బ్రాహ్మణుడి కండా తేజస్వి లేడంటారు లోక. నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడి. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు కనుక నువ్వే క్రోధ వివసుడవైతే ఎలాగయ్యా? శాంతించి కృష్ణ పరమాత్మను ఉపాసించు అన్నాడు. సూర్యుడి ప్రబోధంతో జరత్కారు కోపం చల్లారి శాంతించాడు. సంధ్యా సూర్యులను ఆశీర్వదించి మనసా శపిస్తానన్నాను కదా, శపించలేను, ప్రతిజ్ఞాభంగం చేసుకోలేను కనుక నిన్ను పరిత్యజిస్తున్నా. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపో అన్న. మానసాదేవికి నెత్తి మీద పిలుగు పడినంత పని. ఏం చెయ్యటానికి తోచల. వెంటనే తన గురువు శంకరుని, తన దేవుడి శ్రీహరిని, తండ్రి కశ్యపుణ్ణి, సృష్టికర్తను స్మరి. వెంటనే వాళ్ళంతా ప్రత్యక్షమయ్య. జరత్కారుడు ఆశ్చర్యపడు. అందరినీ స్తుతించి పదాభివందనాలు చేశారు. ఒక్కసారిగా అంతా అలా అనుగ్రహించారు. ఏమిటి ఆజ్ఞ అన్న. బ్రహ్మదేవుడు శ్రీహరికి పాదాభివందనం చేసి సమయోచితంగా అన్నాడు. యోగీంద్ర, మనసాదేవి పతివ్రత, నీ ధర్మపతి. ఆవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిత్యజించడం ధర్మమా? అన్నీ తెలిసినవాడు ధర్మపాలన చెయ్యి. ముందు సుపత్రవతిని చెయ్యి, తర్వాత నీ ఇష్టం. విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు. అపత్రవుడై వైరాగ్యంతో ధర్మపత్ని పరిచయించిన వాడి పుణ్యాలు జల్లెడలో నిస్లలాగా జారిపోదు. అకృత్వాదు సుతోత్పత్తి విరాగీయస్త్వజేత్ ప్రియాం ప్రసతే తస్య పుణ్యంచ చాలవ్యాంచ యథా జల. బ్రహ్మోపదేశం పనిచేసింది.
జరత్కారు క్షణకాలం ఆలోచించాడు. ఇల్లాలికి దగ్గరగా వెళ్ళాడు. మంత్రపూర్వకంగా నాభి సంస్పర్శం చేశాడు. మనసా, నువ్విప్పుడు గర్భవతివయ్యావు, పుత్రుడు పడతాడు. జితేంద్రియుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్వి, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదవేత్త, జ్ఞాని, యోగి, విష్ణు భక్తుడు అవుతాడు. నూరుగురు కొడుకులకి తండ్రి అవుతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవతలు ఆనందంతో నృత్యం చేస్తారు. ప్రియా, నువ్వు పతివ్రతవు, సుశీలవు, నాకు ప్రియవాదినివి, ప్రియకారిణివి, ధర్మిష్టవు, కులస్త్రీవి, కుల పాలితవు. ఇప్పుడిక సత్పుత్ర జనయిత్. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? సంతృప్తి చెందావు కదా. మనోహారిని మరొక రహస్యం చెబుతావి. జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరంటే హరిభక్తిని ప్రబోధించేవాడు, అంతేకాని అభీష్ట సుఖాలను ఇచ్చేవాడు. హరిభక్తి మార్గాన్ని చూపించిన వాడే అసలైన తల్లి. గర్భవాస విమోచన కలిగించేదే అసలైన యమభీతిని తొలగించే దయామయే అసలైన సోద. విష్ణు మంత్రాన్ని ఉపదేశించి విష్ణు భక్తిని ప్రసాదించిన వాడే శిశలైన గురువు. కృష్ణభావ స్వరూపమైందే నిజమైన జ్ఞానం. దాన్ని కలిగిస్తేనే గురువు. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ చరాచర జగత్తంతా కృష్ణ పరమాత్మ నుంచే ఆవిర్భవిస్తుంది, అతనిలోనే లీనము. ఇది హరసేవ. తత్వాలన్నిటినీ సారభూతుడు శ్రీహరి. తక్కినవన్నీ వట్టి విడంబన. ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్న నీ స్వామిని కనుక జ్ఞానం వల్ల బంధనాలు పోతాయి కనుక అది మన మిత్రం. బంధాలు కలిగించేదేదైనా ఎవ్వరైనా శత్రువు కిందే లెక్క. విష్ణు భక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేనివాడు గురువు అనిపించుకో. రిపువు శత్రువు అవుతాడు. బంధనాలు తెంచలేడు కనుక శిష్యఘాతకుడు. అటువంటి వాడు గురువు కాదు, తండ్రి కాదు, బంధువు కాదు. పరమానంద రూపము అనస్వరము అయిన కృష్ణ భక్తి మార్గాన్ని చూపించలేనివాడు బంధువని ఎలా అంటాం? కానే కాదు. పరమానంద రూపంచ కృష్ణ మార్గమనస్వరం న దర్శయే జత్సంతతం కీదృశో బాంధవో నృడ. సాధ్వి, కృష్ణుడు అచ్యుతుడు, నిర్గుణుడు, పరబ్రహ్మ. అతడిని సేవిస్తే కర్మబంధాలు పంచలవు. ఉదయేశ్వరి, ఏదో ఒక వంక పెట్టి నిన్ను పరిత్యజిస్తున్నాను, దీన్ని క్షమించు. నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు. సత్వగుణానికి పుట్టిళ్ళు. అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగల. మయా భచలేన త్వం త్యక్త్వా క్షమస్త్వయితన్మమ ప్రియ. క్షమాయుతానాం సాధ్వీనాం తత్తాత్ క్రోధో న విద్యతే. పుష్కరే తపసేయాం గచ్చదేవి యథాసుఖం. శ్రీకృష్ణ చరణాం భూయే నిస్పృహాణాం మనోరథ. మనసాదేవి, పుష్కర క్షేత్రంలో తపస్సుకి పడుతున్న మరింక నీ ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళు, నీకు సుఖమగుగా. నా వంటి నిస్పృహల కోరిక శ్రీకృష్ణుడి పాదపద్మాలకే కదా. జగత్కారుడికి ఉపదేశం మనసాదేవి మనస్సుకు ఎక్కి అయినా దుఃఖం ఆగల. కన్నీరు జారువారుతూ ఉండగా మెల్లగా ఇలా అంది, ప్రాణవల్లభ, పరిత్యజించవలసిన నేరం నేనేం చెయ్యను. నిద్రాభంగం చేశానంటే నీకు మంచి నీ మంచి కోసం. అయినా పరిత్యజిస్తున్నావు. నీ సరే, నాకొక వరం. నేను స్మరించినప్పుడల్లా నువ్వు నాకు దర్శనమివ్వు. బంధు వినియోగం కన్నా పుత్ర వియోగం కన్నా బాధాకరం భర్తృవియోగం. అన్నిటికంటే ప్రాణాంతకం. పతివ్రతకు భర్త అంటే శతపుత్ర అధికమైక ప్రీతిప. స్త్రీలకు మగవాడి కన్నా
ప్రీతి పాత్రుడైంది ఈ సృష్టిలో ఏదీ లేదంటారు పెద్ద. వైష్ణవులకు విష్ణుమూర్తి మీద ఒకే పుత్రుడున్న వాళ్ళకి ఏకపుత్రుడి మీద, ఒక కన్నున్న వాళ్ళకి ఆ కన్ను మీద, గొప్ప దప్పిక కొన్న వాళ్ళకి నీటి మీద, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం మీద, కాముక మైథునం మీద, దొంగలకు పరాయి సొత్తు మీద, కులటకు జారుడి మీద, పండితులకు శాస్త్రం మీద, వణిజులకు వ్యాపారం మీద ఎంత మోజుంటుందో సాధ్వీమణులకు భర్త మీద అంత ప్రేమ మనసు ఉంటుంది. కాబట్టి కనీసం ఈ వరమైన అనుగ్రహించని కాళ్ళ వేళ్ళ బతిమాలి. జరత్కారుడు మానసాదేవి చటుక్కున గుండె కత్తుకున్నాడు. ఆపుకోలేని కన్నీటితో తడిసి ముద్దయ్యాడు. వియోగ భీతితో మనసాదేవిని అలాగే అతడి గుండెల్ని బాష్పధారలతో తడిపేసింది. క్షణకాలం విలపించి తేరుకొన్నారు ఇద్దరు. జ్ఞానభక్తితో శోకాన్ని తొలగించుకున్నారు. ఎవరికి వాళ్ళే ఊరడించుకున్నారు. క్షణం చకార క్రోడేతాం కృపయా కృపానిధి నేత్రోదకేన మనసాం సమయామాస తాం ముని సాశ్రునేత్రా ముని క్రోడం శిశేష భేదకాతరే అతదా జ్ఞానేన తౌ ద్వౌ చ విశోకౌ సంభభూత. మెల్లగా విడిచిపెట్టి మనసుకు ధైర్యం చెప్పి కృష్ణుని పాద పద్మాలను తరుకుంచుకుంటూ జరత్కారుడికి వెళ్ళిపోయాడు. మానసాదేవి గుండె దిటవు చేసుకొని తన గురు శంకరుడి మందిరానికి వెళ్ళి రేపు ఆస్తిక వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం.